ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 92వ అధ్యాయములో నుండి ధ్యానించుకుందాము. ప్రభు అయిన క్రీస్తు వారు క్రొత్త తైలముతో పరిశుద్ధ తైలముతో నన్ను అంటియున్నారు. తైలము అనగా పరిశుద్ధత, దేవుని చేత మనము అభిషేకింపబడుట. కాబట్టి గురుపోతు కొమ్ము వలె నా కొమ్ము పైకెత్తి ఉన్నాడు. గురుపోతు కొమ్ములు చూడండి ఎంత దృఢత్వముగా ఉంటాయో. అవి ఆ గురుపోతు కొమ్ములు ఎవడు వంచినను వంగవు. అవి ఎప్పుడూ కూడా ఒకే రీతిగా ప్రతిష్టముగా బలముగా దేనినైనను ఎదుర్కొనగలిగినటువంటి శక్తి కలిగి ఉంటాయి. ఆ విధముగా ప్రభు అయిన క్రీస్తు వారు నా తలను ఎత్తి ఉన్నాడు. ఎందుకంటే నా శత్రువులు నా కొరకు పొంచి ఉన్నారు, మరణకరమైన గుంటలు త్రవ్వి ఉన్నారు. కనుక నేను వారిని దేవుడైన ప్రభు అయిన క్రీస్తు వారికి అప్పగించి ఉన్నాను. కనుక పగ తీర్చుకొనుట నా పని అని ఆయన అన్నాడు. కనుక నా శత్రువులను వారికి అప్పగించినప్పుడు వారికి పట్టిన గతి, వారికి పట్టిన మరణమును నా కనులారా ఆశ తీర వారి మరణమును చూసి ఉన్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని పరిశుద్ధ తైలముతో మనము అంటబడి ఉన్నాము. కనుక మనము సిగ్గుపడకుండా మన తలను గురుపోతు కొమ్ముల వలె మన తలను ప్రభువైన క్రీస్తు వారు ఎత్తి ఉన్నారు, మనలను ఆదరించి ఉన్నాడు. ఆమెన్. దుష్టులు శత్రువులు నా పైకి లేచి ఉన్నారు. కనుక నేను అనుకొని ఉన్నాను, నా పక్షమున ఎవడు లేస్తాడు, నా పక్షమున ఎవరు నిలబడతారు? దోషము చేయువారికి విరోధముగా నా పక్షాన ఎవడు నిలబడతాడని నేను అనుకొనిన వేళ ప్రభువైన క్రీస్తు వారు నాకు సహాయము చేసి ఉన్నారు. ఆయన నాకు సహాయము చేయకపోతే నా ప్రాణము శీఘ్రముగా త్వరగా మరణములోనికి వెళ్ళేది. కానీ ఆ విధముగా చేయక నాకు సహాయము చేసిన దేవుడు నా పక్షముగా నిలబడి నా శత్రువులను అంతము చేసి కూల్చిన దేవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఈ విధముగా చెప్పుచున్నాను, దేవా నా ప్రభువా, నీ కృప నన్ను బలపరిచి ఉన్నది. నా అంతరంగము విచారములు హెచ్చుగా ఉన్నప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగచేసి ఉన్నది. ప్రభువైన క్రీస్తు వారు మనకు నెమ్మది కలుగచేసే దేవుడు. మన శత్రువుల భయము చేత విచారణలు ఎక్కువగా అయినప్పుడు ఆయన కృప మనలను బలపరిచేదిగా ఉన్నది. ఆయన గొప్ప ఆదరణ మన ప్రాణమునకు నెమ్మది కలుగచేసి మన పక్షముగా ప్రభువైన క్రీస్తు వారు నిలబడి ఎప్పుడైతే మన శత్రువులను దేవుని చేతికి అప్పగించి ఉన్నామో, మన పైకి లేచిన వారిని మనము దేవునికి అప్పగించి ఉన్నామో, పగ తీర్చుకొనుట నా పని అన్నాడు. కనుక అటు శత్రువులను అంతము చేసి కూల్చిన దేవుడు, క్రొత్త తైలముతో నన్ను నా తలను అంటిన దేవుడు, గురుపోతు కొమ్ము వలె నా యొక్క తలను ఎత్తిన దేవుడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్. Psalms chapter 92. I shall be anointed with fresh oil. Amen. I shall be anointed with fresh oil, but my horn shall do excellent like a buffalo's, and mine eyes shall see it desire on my enemies. Mine ears shall hear
it of the evil doors that rise up against me. Amen. Praise the Lord. Who will rise up for me against the evil doors? Who will stand for me against the workers of iniquity? In the multitude of my annex do within with him in me they comfort have diligent my soil. Praise the Lord. But my horn shall do excellent like a buffalo's. I shall be anointed with fresh oil. Praise the Lord. Amen.